హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎన్ గ్యాంగ్ వీడియోస్. సో ఇవాళ వీడియో ఏంటంటే, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు కదా, నాకు 2 పిల్లలు. వాళ్ళు ఎట్లా అంటే, ఇప్పుడు ఏదైనా స్వీట్స్ ఉండని, చాక్లెట్స్ ఉండనివ్వండి, ఏదైనా ఉండనివ్వండి, దాని గురించి ఎంత కొట్లాడతారంటే, ఏదైనా సరే పెన్సిల్ బాక్స్ అయినా ఏదైనా సరే, ఏ ఐటమ్ ఉన్నా సరే దాని గురించి ఇద్దరు వాదించుకుంటూనే ఉంటారు అన్నమాట. సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, మా పాప వాళ్ళ స్కూల్లో డైరీ మిల్క్ ఇచ్చారంట, ఫ్యామిలీ ప్యాక్ పెద్దది. సో ఇప్పుడు దాని గురించి వాళ్ళిద్దరూ కొట్లాడుతున్నారు. మీకు చూపిస్తాను వాళ్ళిద్దరు ఎట్లా కొట్లాడతారో. రండి వెళ్దాం. చూడండి ఎట్లా కొట్లాడుతున్నారు. చాక్లెట్ ఆగండి, ఇదిగోండి చూసారా, ఇవన్నీ ఈమెవే. వాళ్ళ డాడీ తినొద్దని చెప్తాడు అనమాట, ఈమెకి కాఫ్ వస్తుంది అనేసి తినొద్దని చెప్తాడు. సో మేము ఏమన్నా చాక్లెట్స్, ఇట్లా బర్త్డే చాక్లెట్స్ ఏమొచ్చినాయి అన్నీ ఇలా జమ చేసుకుంటుంది అనమాట. తర్వాత దగ్గు మొత్తం తక్కువైనాక అప్పుడు తింటుందంట. చూడండి ఆల్రెడీ ఇలా ఇన్ని చాక్లెట్స్ ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ అదొక చాక్లెట్ తింటుందంట. తీసుకోమను నేను ఇయ్యా ఇది పో ఇయ్యా. వీడికి ఎంత ఇష్టం అంటే చాక్లెట్స్, స్వీట్స్, మోస్ట్లీ స్వీట్స్ అంటే మస్తు ఇష్టము. దీనికేమో స్వీట్స్ ఇష్టం ఉండవు, చాక్లెట్స్ తింటుంది. చాక్లెట్స్, హాట్ ఏమైనా ఉంటే అవి తింటుంది అనమాట. సో ఎప్పుడు వాడు కళ్ళన్నీ డైరీ మిల్క్ మీద ఉంది. ఏదో డైరీ మిల్క్ ఉంది, ఇదిగోండి మనం కొనుక్కుంటే రాదా డైరీ మిల్క్. ఇంకా ఏంటంటే వాళ్ళ సార్ ఇచ్చింది కాబట్టి ఇంకా అది ఆమెకే కదా సొంతం. ఇప్పుడు దాంట్లో వాడు షేర్ అడుగుతున్నాడు. రోజు ఇట్లనే వీళ్ళు ఇట్లనే చేస్తారు దేనికైనా సరే. చాక్లెట్ ఉండనివ్వండి, లేకపోతే ఏమైనా సరే. ఇప్పుడు వాళ్ళ డాడీ ఏమైనా తెచ్చినా కానీ ఈమె ఏం చేస్తుంది అంటే, ఏదైనా ఫ్రూట్స్ తెచ్చినా ఏది తెచ్చినా కానీ దాంట్లో మంచి సెలెక్ట్ చేసుకుంటుంది. మంచి సెలెక్ట్ చేసుకొని మిగిలింది వాడికి ఇస్తుంది అన్నమాట. వీడంతే, వీడేం తక్కువ కాదు, వీడికి కొంచెం అట్లనే చేస్తాడు. అన్న ఎక్కువ ఇద్దరికి అరే తీసుకోండి తర్వాత ఇస్తాను. అడుగుతాడు మళ్ళా తర్వాత ఇస్తాడు. డాడీ నాడు పంపిస్తలేరా ఒకటి ఇంకొకటి నేను తీసుకుంటాను మళ్ళీ నీకు ఉండదు. మళ్ళీ ఇప్పుడు అది నీకు కాబట్టి అందుకే కొంచెం మళ్ళీ అన్నకి ఒక పీస్ ఒక పీస్ నేను ఇయ్యా. ఇప్పుడు ఆమె ఎప్పుడు ఇస్తుంది అప్పుడు తీసుకుంటా అంతే. మరి ఆమె ఎప్పుడు ఇస్తుంది అప్పుడే తీసుకోవాలా? నువ్వు బలవంతం చేస్తావా? తీసుకో, ఈ 2 తీసుకో. 3 డాడీ వండిస్తాడు కదా, అప్పుడు అది ఇట్లనే సాగుతుంటది అన్నమాట. నేను కూడా తీసుకుంటా. ఇది నేను సంపాదించుకున్నా. డాడీ ఇప్పుడు అన్నకు వచ్చింది అనుకో, సపోజ్ నువ్వు అప్పుడు ఏమంటావు? డాడీని అడగవా? డాడీ డాడీ
ఇది ఎంత హుషారు ఉంటుందంటే వాడికంటే ఈమె ఎక్కువ హుషారు ఉంటుంది. వాడు అంత హుషారు ఉన్నాడు కానీ హుషారు లెక్కలన్నీ మీద వస్తుంది. వాడేమో పాప అమ్మాయి పోతాడు అమ్మాయి కూడా. సరేనండి, వీళ్ళది ఇక్కడ నడుస్తూనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.